కాబట్టి ముఖ్యంగా ఇంకోటి నాకు విన్నట్టు నాకు ధైర్యం చెప్పి నన్ను ఆశీర్వదించి ఆయన చెప్పకుండా డైరెక్ట్ అంటే మాటలతో చెప్పకుండా ఎవరు మన మహారాజ్ గారు కరణ్ మహారాజ్ గారు కానీ ఇట్లనే అదే సరిపోతుంది నాకు పోయినప్పుడల్లా మంచి ఆశీర్వాదం ఇచ్చి ఎన్నోసార్లు అక్కడ పోయినప్పుడు ఆశ్రమం పోయినప్పుడు ఎక్కడ పెళ్లిళ్ళలో కలిసినా ఎక్కడన్నా వేరే ఇంకేదైనా కార్యక్రమాలలో భజన కార్యక్రమాలు కానీ సప్త కార్యక్రమాలు కలిసినప్పుడు నేను వాళ్ళకి శాస్త్రానికి నమస్కారం చేస్తుంటే వాళ్ళ ఆశీర్వాదం ఇస్తుంది. ఈ రోజు వాళ్ళ ఆశీర్వాదమే నాకు కొండంత అండ. ఆ ధైర్యంతోనే మీ అందరి సహాయకాలంతోనే నేను ఎమ్మెల్యేకి గెలిపోయినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు గెలిపాగానే కాదు నాకు కూడా ఇంకొకటి గురువు గారిని ఏం కోరుకుంటున్నా నేను అంటే నేనే మీకు అడుగుతున్నా ఎందుకంటే తప్పకుండా అయితే ఎందుకంటే మా నాయన కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు నియోజకవర్గంలో. నేను కరణ్ మహారాజ్తో కానీ అందరితో కోరుకునేది ఒకటే ఏంటంటే నేను కూడా ఆయన లాగానే మంచి పేరు తెచ్చుకొని నన్ను గెలిపేయంగానే కాదు నారాయణకే నియోజకవర్గంలో మంచి పనులు చేసి అభివృద్ధి చేసి అందరి పేరు సంపాదించుకునే విధంగా మీ అందరూ నన్ను ఆశీర్వదించాలి. తర్వాత కరణ్ మహారాజ్ గారు కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.